మన వాక్య ధ్యానాంశమై హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31-32 వచనాలు చదువుకుందాం. విశ్వాసమును బట్టి రహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. ఆమేన్. చదవబడినటువంటి లేఖనములో నుండి ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఈ విధంగా చదువుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే చదవబడినటువంటి లేఖనములో నుండి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. విశ్వాసమును బట్టి అని చెప్తూ ఇక్కడ చాలా విషయాలు ఈ గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాను చూపిస్తుంది. ఆదాము అవ్వల యొక్క రెండవ కుమారుడైన హేబేలు మొదలుకొని హేబేలు, అలాగే హానోకు, నోవాహు, అబ్రహాము, సారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఇక్కడ వరకు కూడా చాలా దీర్ఘంగా వారందరి గురించినటువంటి విశ్వాసాన్ని వివరించారు. వీరిలో ఎక్కువగా అబ్రహామును గూర్చి, సారాను గూర్చి, మోషేను గూర్చి విపులీకరంగా చెప్పబడింది. వారి విశ్వాసాన్ని బట్టి ఏం సాధించారో, ఏమి పొందుకున్నారో ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తాం. మొదటి వచనాల నుండి మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అన్నీ తెలుసు కాబట్టి దాన్ని ఏమి నేను టచ్ చేయట్లేదు. హేబేలు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హానోకు విశ్వాసాన్ని బట్టి దేవునితో కూడా నడిచాడు. నోవాహు విశ్వాసాన్ని బట్టి ఏమి జరగబోతుందో తెలియకుండానే దేవుని మాటకు విధేయుడై వాడను నిర్మించి రక్షించుకున్నాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు తనకి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, మృతతుల్యమైన దేహము గలవాడై ముసలివాడైపోయినా తన భార్య సారా కూడా మృతతుల్యమైన గర్భము కలిగినదిగా ఉన్నప్పటికీ ఆ గొప్ప దేవుడు కార్యము చేయడానికి శక్తిమంతుడని విశ్వసించి వాగ్దాన కుమారుని ఇస్సాకును పొందుకున్నాడు. అలాగే విశ్వాసమును బట్టి ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు తన అవసాన కాలమందు విశ్వాసాన్ని బట్టి యోసేపు కుమారులను ఎలాగ ఆస్వాదించాలో అలాగే ఆస్వాదించాడు. యోసేపు తన యొక్క చివరి దినాలలో ఇశ్రాయేలు యొక్క నిర్గమమును గురించి విశ్వాసాన్ని బట్టి ప్రకటించాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు, ఆయన దర్శించినప్పుడు మీరు ఇక్కడి నుంచి ఈ స్థితిలో నుంచి బయలుదేరి వాగ్దాన దేశంలోనికి వెళతారని చెప్పాడు. తరువాత మనం చూస్తే మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏనిందటండి గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాప భోగం అనుసరించకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యుద్ధ నుంచి బయలుదేరి వచ్చేసాడు. అంతేకాదు విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన దేవుణ్ణి కనుగొనుట కొరకు, అదృశ్యుడైన దేవుణ్ణి చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడలేదటండి. రాజుగారి యొక్క భయానికి ఏమాత్రం భయపడకుండా, ఆగ్రహానికి, ఆ ఉగ్రతకి ఏమాత్రం భయపడకుండా
అదృశ్యుడైన వాడిని చూచుట కొరకు ప్రయాణం అయ్యాడట. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, చాలామంది ఏం చెప్తారంటే మోషే ఐగుప్తులో నుండి పారిపోయాడంటారు. పారిపోలేదటండి. ఐగుప్తులో నుండి తాను ఆ యొక్క రాజ్య సంబంధమైనటువంటి భోగాలన్నిటిని విడిచిపెట్టి ఫరో కుమార్తెకి కుమారుడిగా ఉండుట భాగ్యముగా ఎంచుకోలేదు. అదృశ్యుడైన దేవుడు ఎక్కడ ఉన్నాడా అని కనుగొనుట కొరకు, ఆయన్ని చూచుట కొరకు విశ్వాసమును బట్టి అన్ని భోగాలను వదిలేసి వచ్చేసాడట. ఈ 40 దినాల అరణ్యములో తాను ఒకటి వెతుకుతూ వచ్చాడు. అది అదృశ్యుడైన దేవునికి స్తోత్రం. ఆ దేవుణ్ణి కనుగొన్నాడు. ఎవరు వద్దన్నా తాను ఆ దేవుని పర్వతము దగ్గర మండుచున్నటువంటి పొద, కాలిపోకుండా ఉన్న పొదలో ఏంటో వింత ఉందని వెళ్ళి ఆ దేవుని స్వరాన్ని విని గొప్ప విశ్వాసమును బట్టి, ఆ మాటను బట్టి మరలా ఐగుప్తునకు వెళ్ళి తన ప్రజలందరినీ విడిపించాడు. ఆరిన నేలను తన ప్రజలను నడిపించాడు. ఈ మాటలన్నీ ఇక్కడ రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రేమ బిడ్డలారా, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య అని మనం చూస్తున్నాం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగులు వారిని సమాధానముగా తన ఇంట చేర్చుకున్నందున అవిధేయులతో ఆమె నశించిపోకుండా రక్షించబడింది. దేవునికి స్తోత్రం అని చెప్తూ ఇంకా ఏమి చెప్పుదును, ఎందుకంటే ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల యొక్క జాబితా అంతా కూడా ఈ గ్రంథకర్త తెలియజేస్తూ ఆయన ఇంకా స్పీడ్ పెంచేశాడు. ఎందుకంటే అన్నీ వివరించడానికి ఇంకా సమయం లేదు కనుక చాలా వేగం ఇంకా ఏమి చెప్పుదును అని చెప్తూ గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు ఇదేంటండి సమయము చాలదు. దేవునికి స్తోత్రం. అంటే వీరందరిని గురించి వివరించడానికి సమయం చాలదు అని విశ్వాస వీరుల జాబితాను ఇక్కడ చాలా పేర్లు చెప్తూ ఉన్నాడు. స్పీడ్ పెంచేశాడు, వేగం పెంచేశాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడే మాటను మీ అందరికీ తెలియజేస్తా. అదేమనగా రాహాబు అను వేశ్య, గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు ఈ యొక్క పేర్లు చెప్పబడ్డాయి. వీరందరూ విశ్వాసమును బట్టి చేసిన కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కానీ వీరందరిలోనూ కూడా వీళ్ళు చాలా గొప్ప కార్యాలు చేశారు, కానీ వీరందరి జీవితాల్లో లోపాలు ఉన్నాయి. వీళ్ళందరి జీవితాలు ఏమున్నాయండి? లోపాలు ఉన్నాయి. there is a fault in their life. వారి జీవితంలో లోపాలున్నాయి. వారి జీవన విధానంలో లోపాలున్నాయి. వారి బ్రతుకును చూస్తే ఎన్నో లోపభూయిష్టమైనటువంటి తప్పిదాలు మనకు కనబడతాయి. మిస్టేక్స్ చాలా కనబడుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ మధ్యలో దేవుడు వీరి పట్ల చేసిన కార్యాలు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఈరోజు మీరు గమనించండి. మనము కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారిని పరిశీలన చేస్తూ ఉంటాం. వాళ్ళు ఇలాగ చేసినా కానీ దేవుడు వారికే న్యాయం చేస్తున్నాడండి. నీ దృష్టిలో వారికి లోపాలు కనబడతాయి. వారు ఏమై ఉన్నారో వారి లోపాలు, వారి బలహీనతలు నీకు కనబడుతూ ఉంటాయి. వారు చేసినటువంటి క్రియలే నీకు కనబడుతూ ఉంటాయి. కానీ వారు పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకుని జీవము గల దేవుని యొక్క సముఖంలో వారు కనపరిచిన విశ్వాసం నీకు నాకు కనబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బలహీనతలు వెతికే వారిని వెతకనివ్వండి. ప్రభువు నీ బలహీనతలు వెతకట్లేదు, నీలో ఉన్న విశ్వాసాన్ని వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, అవమానపరిచినా, కించపరిచినా, చిన్న చూపు చూసినా, నీ జీవిత పరిస్థితులను బట్టి నీ యొక్క జీవితంలో నువ్వు చేయకూడని పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళి ఉండొచ్చు.
కానీ ఒక సమయం వచ్చినప్పుడు అది తెలుసుకుని నీ జీవితంలో పశ్చాత్తాపడి నీ ఒప్పుకున్నప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు నీవు కనపరిచిన విశ్వాసానికి దేవుడు గొప్ప విలువనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, గిద్యోను ఒక వ్యవసాయకుడు. వ్యవసాయకుడైనటువంటి గిద్యోను బైబిల్ చెప్తుంది గొప్ప పరాక్రమశాలి, బలాఢ్యుడైనటువంటి వ్యక్తి, ఎలాంటి కార్యమైనా చేయడానికి శక్తిమంతుడు. కానీ ఎవరికి లేని భయం తనలో ఉంది. తన భయమే తనకి బలహీనత, భయమే తన యొక్క జీవితంలో తనని కృంగదీసేటువంటిది. అందుకొరకే బహిరంగంగా తాను లేడు కానీ దాచబడిన వాడిగా ఉన్నాడు, దాగున్న స్థలంలో ఉన్నాడు. కానీ సర్వశక్తిగల దేవుడు ఆ బలాఢ్యుడైనటువంటి గిద్యోనును వెతుక్కుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇతడు బలాఢ్యుడైనప్పటికీ దేవుని ఎడల విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వాడు. ఇతడు బలాఢ్యుడే కానీ దేహరీతిలో మనసులో పిరికివాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు నీ కాంతర్యంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎదురవుతున్నటువంటి స్థితిగతులను బట్టి నీవు చేయగలిగిన శక్తి, స్తోమత, సామర్థ్యం నీలో ఉన్నప్పటికీ నువ్వు బలహీనమైపోతున్నావేమో, నేను ఇది చేయలేను అనేటువంటి భయము నిన్ను ఆవరించిందేమో. ఈరోజు ఈ కుటుంబ పరిస్థితులను నేను జయించలేను, కుటుంబాన్ని నేను ఏలుబడి చేయలేను, నా బిడ్డలకు వివాహం చేయలేను, నా బిడ్డలను స్థిరపరచలేను, నేను నా బ్రతుకులో ఇంకా ముందుకు సాగలేను, ఏమైపోతారో ఏంటో అనే ఆందోళన, భయము ఈరోజు నిన్ను ఆవరించిందేమో. నేను ఇక ఇది చేయలేను అని చెప్పి చేతులెత్తేసి నీ బ్రతుకులో నీవు ఒంటరివైపోయి ఉన్నావేమో. ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను వెతుక్కుంటూ సర్వశక్తిగల దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు. నీవు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు నమ్ముకుని, కొన్నిటి మీద ఆధారపడి ఒక శ్రేష్టమైన లేక ఉన్నతమైన లేకపోతే నీకు నీ శక్తికి మించిన పనిని ప్రారంభిస్తావు. పరిస్థితులు అన్నీ అననుకూలమైపోతాయి. నీ మనసులో తెలియకుండా ఒక రకమైన భయం, ఇది నేను సాధించగలనా లేదా, ఇది నేను చేయగలనా లేదా, ఇది నా వల్ల అవుతుందా లేదా అనే భయం నిన్ను ఆవరిస్తుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకు ముందు ఉన్న బలము కంటే అధికమైన బలం నీలో ఉంది. కానీ ఈ భయము నీ యొక్క బలాన్ని నీరసల చేస్తుంది, బలహీనుని చేసేస్తుంది, చేతకాని వాడిగా చేసేస్తుంది, పిరికివాణిగా చేసేస్తుంది, కృంగదీసేస్తుంది. కానీ ఈరోజు జీవము గల దేవుని యొక్క వాక్యం నిన్ను వెతుక్కుంటూ నీ యొద్దకు వస్తుంది. గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ లోపాలని చూడట్లేదమ్మా సహోదరుడా. నీలో ఉన్న లోపాలను దేవుడు కనుగొనడానికి ఈరోజు ఇక్కడ లేడు. అలాగ లోపాలు కనుక్కుంటే ఈ లోకంలో ఒక్కడు, నేను చెప్తున్నాను, దేవుడు లోపాలు కనుక కనుక్కొని ఉంటే పరలోకం ఖాళీ. పరలోకం ఒక్కరైనా సంపూర్ణుడైన మానవుడు ఉంటాడంటారా? తప్పు చేయని వ్యక్తి ఉంటాడా? పొరపాటు చేయని వ్యక్తి ఉంటాడా? ఆత్మీయ జీవితంలో బలహీనుడు కానివాడు ఉంటాడా? చెప్పండి. అందరిలోనూ ఉన్నాయి కదా, మనందరిలో బలహీనతలు ఉన్నాయి, మనందరిలోనూ లోపాలు ఉన్నాయి. కానీ సర్వశక్తిగల దేవుడు ఏ లోపాలను చూచుటలేదు. నీ లోపాలన్నిటిని ఒప్పుకున్నప్పుడు నువ్వు కనపరిచే విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మహిమగల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామం పేరట మీ అందరికి తెలియజేస్తున్నాను. నీ పిరికితనము యేసు శక్తివంతమైన నామములు ఇప్పుడు తొలగిపోవునుగాక. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ఆయన ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. ఆ గొప్ప దేవుని బట్టి సప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గిద్యోను బలాఢ్యుడే గాని పిరికివాడు. తర్వాత మనం చూస్తాం జనరల్ బిడ్డలారా, బారాకు తాను సైన్యాన్ని నడిపించేటువంటి జనరల్, సైన్యాధ్యక్షుడు. ఇతడు బలాఢ్యుడే, ఇతడు అన్నీ చేయడానికి శక్తిమంతుడే.
కానీ అనుమానం, సందేహం, చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, వెళితే ఏమైపోతుందో అనుమానంలో ఊగిసలాడినటువంటి వాడు. గిద్యోనుతో దేవుడు చెప్పాడు, 6వ అధ్యాయం 15వ వచనం మాట మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15. దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? మనస్సే గోత్రములో ఎన్నిక లేనిదే కదా, నేను కనిష్ఠుడై ఉన్నాను అని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయినానేమి నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. అది దేవుడు గిద్యోనుతో చెప్పిన మాట. ఇక్కడ బారాకు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. నేను పోలేను, నేను యుద్ధానికి వెళ్ళలేను అని చెప్పి తను అంటున్నప్పుడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తాం. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన జీవితంలో వ్యక్తుల మీద ఆధారపడిపోతూ ఉంటాం. దేవుని మీద కంటే మనుషుల మీద ఆధారపడిపోతాం. లేకపోతే మనలో ఉన్న విశ్వాసం ఊగిసలాడిపోతుంది, సందేహం ఎక్కువైపోతుంది. అయ్యో, వీళ్ళు లేకపోతే నేను ఉండలేను, ఐ కెనాట్. కానీ దేవుడు ఏంటి, నీవే వెళ్ళి యుద్ధం చేయాలని కోరుకుంటున్నాడు, నీవే వెళ్ళి పోరాడాలని కోరుకుంటున్నాడు. ఎవరో నీతో ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రభు నీకు నీవుగా జనరల్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ అంటాడు, ఒక స్త్రీతో అంటున్నాడు బారాకు, అమ్మా నీవు నాతో వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళను, నువ్వు వస్తేనే నేను వెళ్తా, లేకపోతే నేను నీతో పాటు ఇక్కడే ఉండిపోతాను అంటున్నాడు. ఓడిపోవడానికైనా నా తల ఇచ్చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు. కానీ దేవుడు దెబోరా ద్వారా బారాకును బలపరిచాడు. దేవునికి స్తోత్రం. తనకి విశ్వాసం ఉంది దేవుడు అంటే, దేవుని మీద తనకి నమ్మకం ఉంది, కానీ సందేహంలో ఊగిసలాడిపోతున్నాడు. వెళ్ళాలో వెళ్ళకూడదనేటువంటి ఆ భయము తను ఆవరించింది, ఆ అనుమానం తను ఆవరించింది. ఏమైపోతున్నాను అనుమానం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు యేసు శక్తివంతమైన నామంలో మీలో అనుమానం అనేది లేకుండా ఉండునుగాక. చాలామంది అంటూ ఉంటారు, మనందరికీ నానుడి, అనుమానం పెనుభూతమని. ఏంటండి అది? అనుమానమట పెనుభూతం అంటే ఏంటి చెప్పండి? అనుమానం అంటే పెనుభూతం అంటారు కదా, ఏంటి, ఎందుకు అంటారు అలాగని? నీ బ్రతుకులో ఒక్కసారి అనుమానం వచ్చిందనుకోండి, అది పెద్ద దెయ్యంగా మారిపోతుంది. అదే దెయ్యమట. నీ బ్రతుకులో దెయ్యం ఇంక ప్రత్యేకంగా రావవసరం లేదు. రెక్కలు కట్టుకుని, లేకపోతే తెల్లబట్టలు వేసుకుని, లేకపోతే కాళ్ళు చేతులు లేకుండా మొండి దెయ్యంగా నీ దగ్గర రావవసరం లేదు. నీ అనుమానమే నీకు పెద్ద దెయ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు శక్తివంతమైన నామములో మనలో ఉన్న అనుమానము తొలగిపోవునుగాక. జీవముగల దేవుని యందు స్థిరమైన విశ్వాసం మనలో ఉండునుగాక. అందుకొరకు దెబోరా ద్వారా దేవుడు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చి, ఆమె కూడా ఆ యొక్క బారాకుతో కూడా వెళ్ళడానికి, గొప్ప విజయాన్ని పొందడానికి, తనకున్నటువంటి బలహీనత ఏంటి అని అంటే అనుమానం, సందిగ్ధత, జరుగుతుందా లేదా అనే ఊగిసలాట. ఆ బలహీనతను కూడా దేవుడు తన విశ్వాసాన్ని బట్టి జయించగలుగుటకు కృపనిచ్చాడు. ఆ బలహీనతను చూడలేదండి. మీలో చాలామంది స్థిరమైన విశ్వాసం గలవారుగా ఉన్నారా? అప్పుడే విశ్వాసం, అప్పుడే భయం, అప్పుడే జరిగిపోతుందని నమ్మకం, అప్పుడే కృంగుబాటు, అప్పుడే దేవుని గురించిన సాక్ష్యం, అప్పుడే దేవుని మీద సనుగుడు. ఇజ్ ఇట్ ఆర్ నాట్? అవునా కదా చెప్పండి? అన్నీ ఉన్నాయి మనలో. మన బలహీనతలను ప్రజలందరూ చూసినప్పుడు ఎగతాళి చేస్తారు, కానీ ప్రభు అక్కడే మనల్ని బలపరుస్తాడు. నీ విశ్వాసాన్ని బలపరిచి చూడండి. ఒక తండ్రి యేసయ్యను అడిగాడు, అయ్యా నమ్మిక మాత్రం ఉంచుము, నువ్వు అద్భుతాన్ని చూస్తావని చెప్పినప్పుడు ఆ నమ్మిక నాలో లేకుండా పోకుండా ఉండునట్లు, నమ్మిక నాలో కలుగునట్లు
నాకు సహాయం చేయి అన్నాడు. నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము కలగకుండానట్లు సహాయం చేయి అన్నాడు. అపనమ్మకం మన జీవితంలో నమ్ముచున్నాము కానీ అపనమ్మకంగా ఉన్నాం. బారాకు లాంటి వారు మనం. వీఆర్ బిలీవింగ్ బట్ అగైన్ అన్బిలీవ్ కమ్ ఇన్ సైడ్. దీన్ని అల్ప విశ్వాసం అని అంటాం. అల్ప విశ్వాసముతో ఉన్నటువంటి శిష్యులు అలలను అణిసివేసి గాలిని గద్దించవలసినటువంటి వారు ఆ సమయంలో వాటి దాడికి తట్టుకోలేక భయపడిపోయారు. ఈరోజు మన బ్రతుకులో ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్ప విశ్వాసము చేత ఊగిసలాడిపోకూడదు. సందేహం మనలో రాకుండా, అపనమ్మకం మనలో రాకుండా ఉండడం కొరకై ప్రభువునందు మనలా మన విశ్వాసం ఉంచినట్లయితే మనము బారాకుగా తీర్చబడతాం. దేవునికి స్తోత్రం. ప్రేమ బిడ్డల రెండవ పాయింట్లోకి మనం వచ్చినప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్నారు యెఫ్తా అండ్ సంసోన్. చూడండి ఇక్కడ పేర్లు ఎలాగున్నాయండి, వెనకది ముందుకి వెనక్కి ఉంది కదా. సంసోను యెఫ్తా అని రాయబడింది. సంసోను దేవుని వాగ్దానం ద్వారా జన్మించబడినటువంటి వ్యక్తి. పుట్టినప్పటి నుంచి తను పెరిగిన విధానం చాలా క్రమమైందండి, చాలా కండిషన్స్. అందరి పిల్లల్లాగా అల్లర్చిల్లరగా తిరిగిన వాడు కాదు సంసోను. ద్రాక్షారసాన్ని ముట్టుకోలేదు, ఏ విధమైనటువంటి అపవిత్రపరిచేటువంటిది ఏది కూడా తన యొద్దకు చేర్చలేదు. నాజీరు చేయబడిన వాడిగా ఉన్నాడు, పవిత్రంగా జీవించినటువంటి యవనస్తుడిగా ఉన్నాడు. కానీ వయస్సు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అప్పటి వరకు చాలా జాగ్రత్తగా తనను పెంచారండి. ప్రియ తల్లిదండ్రులు, మీరు ఎప్పటి వరకు మీ బిడ్డల్ని పెంచగలరు? ఒక ఏజ్ వచ్చే వరకు వారిని పెంచగలరు. మన ఒడి దాటిపోయిన తర్వాత వీ కెనాట్. ఇక్కడ సంసోను యొక్క తల్లిదండ్రులు కూడా నిస్సహాయులు అయిపోయారు. నిస్సహాయులు అయిపోయినప్పుడు తన లైఫ్కి తను విడిచిపెట్టేశారు. ఎంతో చెప్పారు, నాన్న ఇది మనం చేయకూడదు, ఇలా నడవకూడదు, ఇలాగ ప్రవర్తించకూడదు, నీవు చేసేది రాంగ్ అని ఎంతగానో హెచ్చరించారు. సంసోను వినలేదండి. గొప్ప బలాఢ్యుడు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఇప్పటి వరకు అలాంటి బలాఢ్యుడు పుట్టలేదు. చిన్న గాడిద దవడతో 1000 మందిని హతమార్చిన వాడు, కోట గుమ్మాలను తన యొక్క చేతులతో పెగలించుకుని వెళ్ళిపోయినటువంటి వాడు, సింహాన్ని నోటిలో చేతులు పెట్టి 2గా చీల్చినటువంటి బలాఢ్యుడు, 300 నక్కలను పట్టుకుని ఒకే చోట నిలబెట్టి వాటి తోకలను ముడేసి, మీరు ఒక్క నక్కను పట్టుకోండి చూద్దాం, వాటి మధ్యలో కాగడాలను పెట్టి ఫిలిస్తీన్ల పంట పొలాలన్నింటినీ కాల్చివేసిన బలాఢ్యుడు. ఇశ్రాయేలు రక్షణ కొరకే తాను చేయవలసిన పని చేశాడు. కానీ తనకు బలహీనత, మోహం అనే బలహీనత, శత్రువు యొక్క స్త్రీలను చూస్తే మన వాడికి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే బలహీనత. ఆ బలహీనతే తన జీవితాన్ని నాశన కోపంలో నెట్టివేసింది. తను ఇంకా లేవడు, తన బ్రతుకు అయిపోయింది, తన వల్ల ఏం ప్రయోజనం లేదని అందరూ విడిచిపెట్టేసారు, వదిలేశారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, తల్లిదండ్రులు కూడా వదిలేశారు. ఇక తనకున్న బలహీనతను బట్టి తనకు 2 కళ్ళు కూడా పీకివేయబడ్డాయి. చాలా దుర్భరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి గానుగ ఈడ్చుచు ఉన్నప్పుడు తన ఆంతర్యంలో పశ్చాత్తాపము కలిగింది. ఇప్పటి వరకు నేను చేసిన ఈ కార్యాలన్నీ నా శక్తిని బట్టి కాదు, నన్ను బలపరుస్తూ వచ్చిన దేవుని బట్టి నేను చేయగలిగాను. కాబట్టి నేను ఆ దేవుణ్ణి మర్చిపోయాను, ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పి పశ్చాత్తాపముతో గానుగ ఈడ్చుచూ ఉన్నాడే కానీ ఆ గానుగ ఈడ్చుచున్నటువంటి తన యొక్క జీవితం అంతటిని కూడా ప్రభువు దగ్గర పెట్టి పశ్చాత్తాపముతో కుమిలి, కళ్ళు లేవు కానీ కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి మనవాడికి.
గుండె పగిలింది, హృదయం బద్దలైంది, తన తప్పులు తనకు తెలిసాయి, తన యొక్క లోపం తనకు తెలిసింది. నేను లోపభూయిష్టమైన వాడిగా ఉన్నాను, నా యొక్క ద్వారా ఇంకా ఏమీ జరగదు, ఈ లోపములో వాడినైనా నేను ఈరోజు ఆ మహిమగల దేవునికి చోటిస్తే ఏమైనా ఆయన చేయగలడని ఆ గొప్ప విశ్వాసముతో ఆ మహిమగల దేవుని యొక్క సముఖంలో 2 చేతులు చాచి ఆ స్తంభాలను పట్టుకుని ప్రభు సముఖంలో ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు జ్ఞాపకం చేసుకుంటే నేను ఈ మహాభవనాన్ని సహితం కూల్చగలను. నీ కార్యము ద్వారా, నీ సహాయము ద్వారా. తనలో ఇప్పుడు విరజుమ్ముకునే స్వభావం లేదు, విశ్వాసం కలిగిన స్వభావం వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, యవనస్తులు చాలా వయసులో ఉన్నప్పుడు ఎవరి మాట వినరు, విరజిమ్ముకుంటారు. దే విల్ బి టీసర్ అనుకోండి, కడుపులో అనగెట్టేసి ఇలాగ నడుస్తారు, అందరూ చూడాలా. సంసన్ అలాగే చేసేవాడండి. ఈ ఆల్సో బాడీ బిల్డర్, బాక్సర్, ఫైటర్. He used to do like that. But everything gone. అన్నీ కోల్పోయిన తర్వాత దేవుడి మీద ఆనుకోవడం నేర్చుకున్నాడు. అందుకొరకు అంటున్నాడు, విశ్వాసం బట్టి సంసోను తన జీవిత కాలంలో చేయలేని కార్యాలు ఒక్క నిమిషంలో చేశాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టండి. అవునండి, దేవుడు సంసోను చేసిన పాపాన్ని గుర్తు చేసుకోలేదు. దేవుడు సంసోను చేసినటువంటి అవిధేయతను గుర్తు చేసుకోలేదు. అతను తన యొక్క బలహీనతది, తాను నాజీరిగా ప్రతిష్ఠించబడి ఎవరిని చూడకుండా, ఎవరి వైపు వెళ్లకుండా, తన వివాహం చేసుకోకుండా ఉండవలసిన వ్యక్తి వివాహం చేసుకున్నాడు, పాపం చేశాడు, బలహీనుడైపోయాడు, వేశ్య ఒడిలో పడుకుని ఉన్నాడు. ఇవన్నీ ఒకవేళ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ సరసాల్లోనే వాడిని నాశనం చేసేయాలి. కానీ దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. తనలో ఆ కష్టము కలిగించి, పశ్చాత్తాపాన్ని కలిగించి, తాను ఏ పాపాలు చేశాడో అన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టినప్పుడు ఆ మహాదేవుని కనికరాన్ని పొందాడు. దేవుడు తన ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడట. సంసోనును జ్ఞాపకం చేసుకోగానే తాను కోల్పోయిన శక్తి అంతయు తిరిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. వాట్ ఎవర్ మే బి లాస్ట్, హి గాట్ అగైన్. తాను తిరిగి పొందుకున్నాడు. అందరూ సంసోనులో లోపాలని ఇంకా వెతుకుతూ చూస్తూ ఉన్నారు. కానీ సంసోను దేవుణ్ణి వెతుకుతున్నాడు, దేవుని యొక్క శక్తిని వెతుకుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, యవనస్తులరా, మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో మీరు పడిపోయారేమో, మీ భక్తిలో పడిపోయారేమో, మీ విశ్వాసంలో పడిపోయారేమో, మీ ఆధ్యాత్మికమైన జీవితంలో పడిపోయారేమో. అందరూ మీ గురించి మాట్లాడుకుంటుంటే ఇంకా దిగజారిపోవాలనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు, నీ జీవితాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తున్న దేవుడున్నాడు. ఆయన నీ లోపాన్ని చూడట్లేదు, ఆయన నీలో ఉన్న బలహీనతను చూడట్లేదు. నీవు ఆయన మీద ఇంకా విశ్వాసము కలిగి ఉన్నావో లేదో అని చూస్తూ ఉన్నాడు. ఈ లోకం నీ గురించి ఏం చెప్పని, నీ బ్రతుకులేక నీ జీవితంలో ఈ కార్యం నువ్వు పొందలేవని చెప్పొచ్చు, నీ బ్రతుకులో ఇలా చేశావు కాబట్టి ఈ కీడు నువ్వు అనుభవిస్తున్నావని చెప్పొచ్చు. కానీ గొప్ప దేవుడు మనుషులందరూ చెప్తున్న లోపాలను ఆయన తన మనసులో ఉంచుకున్న దేవుడు కాదు. నిన్నే తన మనసులో ఉంచుకున్నవాడు, నీ విశ్వాసానికి తన మనసులో చోటిచ్చేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీవు ఇంకా వాటిని విషయమే పశ్చాత్తాపడి దుఃఖంలో ఉండిపోకుండా వాటన్నిటిని ప్రభు సముఖానికి అప్పగించి, ప్రభువా, గత కాలంలో నా జీవితం ఎలాగుంది అలాగుంది, అవన్నీ నీ సముఖంలో నేను విడిచిపెట్టి ఒప్పుకుంటున్నాను అయినా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు ఒక్కసారి ప్రార్థన చేయి. నీవు కోల్పోయినవన్నీ తిరిగి నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంసోన్ గాట్ ఇట్ బ్యాక్. విశ్వాసంతో కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్నాడు. గొప్ప విజయాన్ని ప్రజలకు ఇచ్చాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు నెమ్మదిగా ఉన్నారు. యెఫ్తాను గురించి మనం చూస్తాం. 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి నోబు దేశంలో నివసించగా
అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చూడండి, ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమునకు వచ్చి నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చారట. గ్యాంగ్ లీడర్ అన్నమాట అండి. ఎవరండి? బైబిల్లో ఉన్నారండి గ్యాంగ్ లీడర్స్. ఎందుకంటే అన్నదమ్ముల యొద్ద నుంచి పారిపోయాడు. కారణం ఏమనగా అన్నదమ్ములందరూ తనని చాలా చులకనగా, అంటే తండ్రి ఒక్కడే, తల్లులు ఇద్దరు. ఆ తల్లిని గూర్చి యెఫ్తా దగ్గర మాట్లాడుతూ, తల్లి చచ్చిపోయింది పుట్టిన తర్వాత, మనవాడు పుట్టిన తర్వాత చాలా అవమానకరంగా మాట్లాడారు. వారందరూ మాట్లాడిన మాటలన్నీ కూడా తన్ని చాలా వేదనకు గురిచేసి తాను అక్కడి నుంచి వేరొక దేశానికి పారిపోతే అక్కడ అల్లరి మోక మనోడి దగ్గరికి వచ్చారట. ఆ అల్లరి మోక అంతటికి మనోడు లీడర్ అయ్యాడు. కానీ మనోడు అల్లరోలతో తిరుగుతున్నాడు, కానీ దేవుడు యెఫ్తాను వదలలేదండి. యెఫ్తా మీద దేవుడు దృష్టి నిలిపాడు. తన సహోదరులతో అవమానంగా ఎంత అవమానం పొందాడో, ఎంత కించపరచబడ్డాడో ఆయన చూశాడు, వదలలే. ఆ పెద్దలందరినీ, ఆ గిలాదు వాడైనటువంటి ఆ యెఫ్తాకు గిలాదులో ఉన్న పెద్దలందరినీ కూడా యెఫ్తా యొద్దకు పంపించాడు. టోబులో ఉన్న యెఫ్తా యొద్దకు పంపించాడు. ఎప్పుడైతే దేవుడు తనకి గొప్ప అవకాశం ఇచ్చాడో, దేవుని సన్నిధికి వచ్చి తాను యొక్క చేసినటువంటి పొరపాట్లన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడండి. 11వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తనకు ప్రధానిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకుని, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతటిని వినిపించాను. దేవునికి చెప్పుకున్నాడు, ప్రభువా నేను పలానా నా బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది, చాలా ఘోరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా నీవు నన్ను ప్రేమిస్తావు అనుకోలేదు. నేను నీ మీద చాలా పగబెట్టుకున్నాను. అసలే దేవుడే లేడనుకున్నాను. నేను దేవుడు ఉంటే నన్ను ఎందుకు, నా అన్నదమ్ములు నన్ను ఇక్కడి నుంచి తరిమేస్తారని చెప్పేసి అనుకుని కావాలని అల్లరివాడిగా మారిపోయాను. కానీ నువ్వు నిజముగా ప్రేమమయుడవు, నమ్మదగిన దేవుడవు. నా జీవితంలో నీవు ఎవ్వరికి ఇవ్వలేని గొప్పతనాన్ని నాకు ఇచ్చావు నాయనా అని దేవుని సందులో ఒప్పుకుని, ఆ మహిమగల దేవుని యొక్క శక్తిని బట్టి అమాలేకీలందరినీ కూడా, అమ్మోనీలందరినీ కూడా జయించాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని బట్టి అప్పటి వరకు అల్లరోడై అందరిని ఏడిపించినోడు ఇప్పుడు తన ప్రజలకు ఏం చేస్తున్నాడండి? సమాధానాన్ని కలగజేస్తున్నాడు. నా ప్రార్థన మన సంఘంలో ఉన్న ఒకవేళ యవ్వన బిడ్డలు వారు చేస్తున్న అల్లరిని బట్టి తల్లిదండ్రులు కృంగిపోతున్నారేమో, వారి పరిస్థితులను బట్టి, వారి ఆలోచనలు బట్టి తల్లిదండ్రులు వేదనకు గురవుతున్నారేమో, దేవుడు మీ కుటుంబంలో మరలా మీరు సంతోషించే సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, మీ నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు. ఆ గొప్ప దేవుడు వెతుకుతున్నాడు, చర్చిస్తున్నాడు, సమయాన్ని చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ బిడ్డను పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. యెఫ్తాను పట్టుకుని ఏ ప్రజలు తనకి బాధించారో ఆ ప్రజలకే విమోచకుడిగా దేవుడు చేశాడు. దేవుడు లోపాలను చూసేవాడు కాదు, విశ్వాసాన్ని చూసేవాడు. ఈరోజు మీ విశ్వాసం బలపరచబడును గాక. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే దావీదు, సమూయేలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అలాగే కదా రాయబడింది, దావీదు, సమూయేలు. అసలు సమూయేలు దావీదుని కదా చెప్పబడాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే దావీదు చాలా మంచోడు, కానీ బలహీనుడు. తన శక్తిని బట్టి గొలియాతును హతమార్చాడు. దేవుడు తనకిచ్చిన బలాన్ని బట్టి ఇశ్రాయేలందరికీ విజయం ఇచ్చాడు. కానీ
ఒకానొక సమయంలో తను స్థిరపరచబడిన తర్వాత ఉరియా భార్యను మోహించి ఉరియాను చంపించి ఘోరమైన పాపం చేశాడు. అంతటి ఘోరమైన పాపం చేసిన దావీదు ప్రభు సముఖంలో పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తన అంతయు మనం చూస్తే మన గుండెలు బ్రద్దలై కన్నీళ్లు విడిచి ప్రభు సముఖంలో ఏడ్చాడు. ప్రజలందరూ తన్ని తిరస్కరించారు, చీపో చీపో అని ఎగతాళి చేశారు. సొంత కుమారుడే తన మీద కాలు దన్నాడు. చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ తన స్థితి అంతటిని దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు తన విశ్వాసాన్ని బట్టి మరలా దేవుడు దావీదును బలపరిచాడు. దేవునికి స్తోత్రం. తన రాజ్యమును మరలా తనకి అనుగ్రహించాడు. తన సింహాసనాన్ని స్థిరపరచడమే కాదు, ఇది మొదలుకొని నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు, నేను నీ రాజ్యాన్ని నిత్య రాజ్యముగా చేయించున్నానని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదులో ఉన్న లోపాన్ని గనుక దేవుడు చూసుంటే దావీదుకి ఆ యొక్క స్థానం వచ్చుండేదే కాదు. దేవుడు తన పశ్చాత్తాపాన్ని చూశాడు, తన ఒప్పుకోలును చూశాడు, విడిచిపెట్టిన స్థితిని చూసి విశ్వాసాన్ని బట్టి తన స్థితిని మరలా తిరిగి అనుగ్రహింపజేశాడు. ఈరోజు మనలో ఏమైనా లోపాలుంటే ఆ లోపాలను తలంచుకుని నేను ఇది దీన్ని బట్టి దాన్ని బట్టి అని చెప్పేసి బాధను అనుభవించకుండా ఆ లోపాలన్నీ ప్రభు దగ్గర పెట్టేద్దాం. ప్రభువా, నేను ఈ విషయంలో బలహీనురాలుని, ఇదిగో ఈ విధంగా నేను కోప్పడ్డాను, ఈ విధంగా నేను మాట్లాడాను, ఈ విధంగా వారిని అవమానపరిచాను, ఈ విధంగా నేను వాళ్ళని కించపరిచాను, నా జీవితంలో నా ద్వారా జరిగిన ప్రతి పాపం నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలును గురించి చూస్తే సమూయేలు జీవితంలో మనకి లోపాలు ఏమీ కనబడం. ఎందుకంటే సమూయేలు చేసిన ప్రార్థన బట్టి, సమూయేలు వచ్చినప్పుడు మొదలుకొని దేవుడు మరలా ప్రజలందరితో మాట్లాడడం ప్రారంభించాడు. సమూయేలు జీవితం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇటు న్యాయాధిపతులు ఇటు రాజుల కాలంలో మధ్యలో ఉన్నవాడు సమూయేలు. సమూయేలు వచ్చిన తర్వాత రాజరికం అనేది వచ్చింది. అలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు తాను చాలా విశ్వాసముతో కూడా మనం చూసినట్లయితే 7వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో ఫిలిష్తీయుల చేత అణగద్రొక్కబడినటువంటి ఇశ్రాయేలు అందరికీ వారందరిలోనూ విశ్వాసాన్ని పెంపొందింపజేసి దేవాది దేవుడు ఎబెనేజర్ అని ప్రజలకు తెలియజేసిన వాడు సమూయేలు. వారందరినీ పశ్చాత్తాపంలో నడిపించి దేవుని మీద విశ్వాసంలో నడిపించినటువంటి వాడు సమూయేలు. కానీ తనలో కూడా బలహీనతలు ఉన్నాయి. వ్యక్తిగతంగా తాను చాలా భక్తిపరుడు, వ్యక్తిగతంగా చాలా విశ్వాసి, వ్యక్తిగతంగా చాలా ఆత్మీయుడు, ప్రవక్త, నాయకుడు, యాజకుడు. కానీ కుటుంబ విషయంలో విఫలమయ్యాడు. తన బిడ్డల్ని పెంచే విషయంలో విఫలమయ్యాడు. తనలాంటి స్వభావం గలవారు కాదట తన కుమారులు. వారు ప్రజలందరూ తిరస్కరించారు. మీ తర్వాత మీ కుమారులు మా మీద పెత్తనం చేయడానికి వీల్లేదు, నీలాంటి వారు కాదు నీ కుమారులు అని సమూయేలును అన్నారు. ప్రియ బిడ్డలారా, తన బలహీనత తను ఎరిగిన వాడుగా ఉన్నాడు గనుక జీవము గల దేవుని సందులో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను, మనం ఎంతటి భక్తులమైనా మనలో బలహీనతలు ఉన్నాయి. కొడుకంటే ప్రేమ, గద్దించలేం, తిట్టలేం, బుద్ధి చెప్పలేం, ఏది తప్పురా అని చెప్పలేం. చూడండి, ఏలి చాలా మంచి యాజకుడు అండి, మంచి నమ్మకంతో యాజకత్వం చేసిన వాడే. తన కుమారుల గురించి ఎన్నిసార్లు దేవుడు చెప్పినా వారికి నాయనా కుమారులారా ఇలాగా ఉండండిరా అని చెప్పాడు, కానీ గద్దించలేదు. అంతేకాదు, భయంకరమైన తీర్పు తన మీదకు వచ్చినప్పుడు సాగిలిపడి దేవుని సందులో ప్రార్థన చేయడానికి బదులు ఆయన సెలవిచ్చిన ప్రకారంగా నాకు జరుగునుగాక అన్నాడు. సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైనది ఆయన జరిగించునుగాక అన్నాడు. అంతేగాని ప్రార్థన చేసి ప్రభువా నా బిడ్డల మీదకి శిక్ష రప్పించవద్దునైనా, వారిని నేను గద్దిస్తాను, బుద్ధి చెప్తానని మొరపెట్టుంటే శిక్ష వచ్చుండేది కాదు.
దేవుడు మన బలహీనతలు ఎరిగిన వాడిగా ఉన్నాడు. హెచ్చరిక జారీ చేసినప్పుడు వెంటనే సాగిలి పడితే చూడండి, నేను చెప్పాను కదా, బలహీనుడైనటువంటి దావీదు యొద్దకు హెచ్చరిక పంపబడింది. నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేయగానే తన సింహాసనాన్ని దిగాడు. ఉదయకాలప్పుడు యవనస్తుడు నేను చెప్పాను, సింహాసనాన్ని దిగాడు, రాజవస్త్రాన్ని తీసివేశాడు, గోనె బట్ట కట్టుకున్నాడు, దేవుని సందులోనికి వెళ్ళాడు, తన పొజిషన్ తను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అతని యొక్క స్థాయిలో ఉండిపోలేదు, ఈగోలో ఉండిపోలేదు. నేను చేయలేదని వాదించలేదు, తప్పు చేశానని ఒప్పుకున్నాడు. దేవుడు మనం తగ్గించుకున్న స్థితిని చూస్తాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ కుటుంబాలు మరలా తిరిగి కట్టబడునుగాక, మీ బ్రతుకులు మరలా తిరిగి కట్టబడునుగాక. కాబట్టి వీరందరి జీవితాల్లో మనం చూస్తే ఎన్నో లోపాలు మనకి కనబడతాయి, కానీ దేవుడు లోపాలను చూడలేదు. వారు పశ్చాత్తాపడి వారి లోపాలను ఒప్పుకున్నప్పుడు వారందరి విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఈరోజు నా ప్రార్థన, నా విజ్ఞాపన, మనందరి లోపాలు, లోకంలో ఉన్న వారందరూ వెతుక్కుని లెక్కలు కడుతూ ఉన్నారు. ఆయన దేవదూతల్లోనే లోపాలు కనుగొంటున్నాడట. అలాంటప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతల్లోనే లోపాలు ఉన్నప్పుడు మనల్ని పరిశీలిస్తే ఇంకెంత ఘోరంగా ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి ప్రియమందిని బిడ్డలారా, ఈరోజు మన లోపాలన్నిటినీ విడిచిపెడదాం. ఒక మాట మీతో చెప్తున్నాను, బాహ్యముగా ఉన్న లోపాలన్నిటిని విడిచిపెట్టి మీ విశ్వాసంలో లోపం లేకుండా జీవించండి. విశ్వాసంలో ఏముండకూడదండి? లోపం ఉండకూడదు. విశ్వాసంలో లోపం ఉంటే అదే ప్రమాదం. మన విశ్వాసంలో లోపము ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకుండా సర్వశక్తి గల దేవుని యొక్క సముఖంలో మనం ప్రార్థన చేయాలి. అందుకొరకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు చూడండి, ఏలయనగా మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసంలో ఉన్న లోపం తొలగిపోవాలంటే రాత్రింబగలు దేవుని సందులో మనం ప్రార్థన చేయాలి. సంఘం అంతటిలో ఉన్న విశ్వాసంలో ఉన్న లోపం అంతటిని తొలగించడం కొరకు అపోస్తలుడైన పౌలును తన అనుచరులందరూ కూడా రాత్రింబగళ్ళు దేవుని సముఖంలో ప్రార్థన చేశారు. మీ దేహంలో, మీ యొక్క ప్రవర్తనలో, మీ జీవితంలో చాలా లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అవన్నీ ప్రభు దగ్గర విడిచిపెట్టి మీ విశ్వాసంలో లోపము లేని వారిగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డల సంఘాల్లో కూడా చాలామందికి లోపాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఒకడి మీద ఒకడు వాద్యమాడుట మీలో ఇప్పటికీ కేవలము లోపం. వాద్యమాడడం, ఒకరి మీద ఒకరు వాద్యమాడుకోవడం మన బలహీనతట, మన లోపం. అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా, దానికంటే మీ సొత్తులు అపహరించుట మేలు కదా అంటున్నాడు. కాబట్టి మనము లోపాలకు చోటు ఇవ్వకుండా విశ్వాసములో లోపం లేని వారంగా జీవిద్దాం. ఆ మహిమగల దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప కృపకు పాత్రులమవుదాం. చివరికి ఒక మాట చెప్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఆమేన్. మనం అనేక విషయంలో తప్పిపోతున్నాం. తప్పిపోయినటువంటి వారి గురించే మనం ఇప్పుడు చదువుకున్నాం. వారందరూ తప్పిపోయారు. వారందరిలో లోపాలు ఉన్నాయి, వాళ్ళందరిలో బలహీనతలు ఉన్నాయి, వాళ్ళందరిలోనూ కూడా పాపం ఉంది. కానీ వారందరూ కూడా ఏం చేశారు? ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టారు. మనము కూడా చాలా విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. తప్పిపోయిన వారమైన మనందరము కూడా లోపము లేని వారిగా ఉండాలంటే ఏం చేయాలట? ఎవడైనను మాట యందు తప్పని ఎడలా వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును తన స్వాధీనమందుంచుకున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన మాట యందు మనమందరము కూడా విశ్వాసం ఉంచిన వారమై ఆ మాటలో మనము తప్పిపోకుండా ఉందాం. దేవుని మాట మీద మనం నిలబడదాం. చాలామంది ఏమంటారు? మాట మీద నేను నిలబడతానంటాం. ఏ మాట మీద అండి? పేతురు గారు యేసయ్య మాట మీద నిలబడ్డాడు. అందుకొరకే జలాల మీద కూడా నడిచేసాడు. ఈరోజు దేవుడిచ్చిన మాట మీద నిలబడదాం. లోపం లేని వారముగా ఉందాం. ప్రభు యొక్క కృపకు పాత్రులమవుదాం. విశ్వాసంలో లోపం లేని వారిగా ఉందాం. మన బ్రతుకులో లోపాలు ఉన్నాయి,
పరిస్థితులకు అనుగుణంగా మనం తప్పిదాలు చేశాం, పొరపాట్లు దొర్లాయి, తప్పిపోయాం. కానీ ఈరోజు ప్రభు దగ్గరికి మనం వచ్చాం. మన లోపాలను ఒప్పుకుందాం. ప్రభు మనల్ని విశ్వాస వీరులుగా, ఆ విశ్వాస వీరుల జాబితాలో మన పేరు కూడా వ్రాయునుగాక. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక.